దేవుని నామానికి స్తోత్రము. మరి మరొక వీడియో రీసెంట్గా ఈ యొక్క కరుణాకర్ శుభన అప్లోడ్ చేయటం జరిగింది. మరి ఇందులో ఆ వీడియోలో చెప్పిన మాటలు నిజంగా చాలా బాధాకరంగా, దుఃఖకరంగా ఉన్నాయి. ఎందుకంటే చాలా విపరీతంగా దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా, దేవుని ఆ స్వభావాన్ని తప్పుబట్టే విధంగా అక్కడ మాట్లాడటం జరుగుతుంది. అయితే ఒకసారి మనము ఆయన మొదట్లో ఏం చెప్తున్నాడు చూసి దానికి సంబంధించిన విషయాన్ని కొంచెం ఎక్స్ప్లెనేషన్ అనేది మనం చేసుకుందాం. ఇశ్రాయేలీలు వేరే దేవత ప్రతిమను చేసుకుని వేరే దేవతను పూజించారు. అప్పుడు యెహోవాకి కోపం వచ్చింది, పట్టరాని కోపం వచ్చింది. మోషేతో అంటాడు, నువ్వు తప్పుకో, వీళ్ళందరినీ వేసేస్తానంటాడు, అంటే కాల్చేస్తానంటాడు. అప్పుడు మోషే అంటాడు, ఓ దేవుడా, నువ్వు వీళ్ళందరినీ ఇలా కాల్చేస్తే యెహోవా ఇశ్రాయేలీయుల్ని చంపడానికే తీసుకెళ్లాడని ఐగుప్తీయులు చెప్పుకుంటారు. ఎందుకు? ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలీయుల్ని తీసుకెళ్లి వీళ్ళకు వేరొక రాజ్యం ఇస్తానని కదా వీళ్ళని తీసుకొచ్చింది. కానీ వాళ్ళని ఐగుప్తులో నుంచి తీసుకువెళ్ళి వాళ్ళకి రాజ్యం ఇవ్వకపోగా అడవుల్లో వాళ్ళని చంపడానికే తీసుకెళ్లాడని చెప్పి ఐగుప్తీయులు చెప్పుకుంటారు. అంతేకాకుండా నువ్వు ఇశ్రాయేలు ప్రజలందరినీ ఆశీర్వదించి సమస్త భూమిని వాళ్ళకి వశం చేస్తానని మాట ఇచ్చావు కదా, ఆ వాగ్దానం కూడా వ్యర్థమైపోతుంది. కాబట్టి నువ్వు శాంతించు అంటే యెహోవా శాంతిస్తాడు. అంటే నేను ఉదాహరణకి ఒక సందర్భాన్ని తీసుకున్నాను. ఈ బైబిల్ నిర్గమాకాండం, సంఖ్యాకాండం పరిశీలించినట్లయితే ఇలాంటి సందర్భాలు అనేక సార్లు తారసపడతాయి. ఇశ్రాయేలీయుల్ని యెహోవా అనేక సార్లు, ఒకటి కాదు, రెండు కాదు, అడుగడుగునా కూడా వీళ్ళని చంపేద్దాం, వేసేద్దాం, వీళ్ళందరినీ లేకుండా చేసేస్తాం, నువ్వు తప్పుకో అంటాడు మోషేని. మోషే ఎంతసేపు ఆగు ఆగు, శాంతి శాంతి అంటూ అంటాడు. అంటే యెహోవాలో ఇక్కడ పట్టరాని కోపం, మోతాదికి మించి షార్ట్ టెంపర్ ఉంది అని చెప్పి మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ఆ సందర్భంను ఎంతగా తప్పుబట్టచ్చు అంటే, మోషే యెహోవాకు విజ్ఞాపన చేయటం అంటే ఏదైతే నిర్గమాకాండంలో ఉందో ఆ ఒక అధ్యాయంలో జరుగుతున్నటువంటి విషయము, అది కేవలం బైబిల్ మొత్తంలో మనం చూసినట్లయితే ఒక్కసారే జరుగుతుంది. అయితే దాన్ని పదే పదే జరిగినట్టుగా, పదే పదే ఆ ఒక సందర్భం జరిగినప్పుడు యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని నాశనం చేయాలని అనుకుంటున్నట్టుగా లేదా అన్నట్టుగా, మోషే అతన్ని యెహోవా దేవుడిని ఆపినట్టుగా, ఇవన్నీ ఏంటంటే పుట్టించినటువంటి మాటలు. యెహోవా దేవుడు చాలా స్పష్టంగా ఇక్కడ మనం చూసినట్లయితే నిర్గమాకాండం 32వ అధ్యాయంలో ఒకే సందర్భంలో ఇది జరిగింది. ఎందుకు అంటే దేవునికి అప్పుడు ఎందుకు కోపం వచ్చింది, దేవునికి ఎందుకు ఇశ్రాయేలు ప్రజలు బంగారు దూడను చేసుకున్నప్పుడు ఎందుకు కోపం వచ్చింది, దాని వెనుకున్నటువంటి ఉద్దేశం ఏంటి, అప్పుడు మోషే మరి దేవుణ్ణి బ్రతిమలాడిన విధానం ఏంటి, ఇది మనం మంచిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అయితే ఇది అర్థం కాక మూర్ఖంగా ఆలోచించే లేదా మూర్ఖంగా మాట్లాడేటువంటి ఈ వ్యక్తికి ముఖ్యంగా దేవుని స్వభావాన్ని, అంటే దేవుడు దేవునికి షార్ట్ టెంపర్ ఉంది, దేవునికి కోపం ఉంది, దేవుడు ఫలానా ఇది ఫలానాది అనేసి, అంటే దేవుని యొక్క క్యారెక్టర్ని, అంటే దేవుని యొక్క స్వభావాన్ని కించపరుస్తున్నట్టుగా లేదా తప్పుబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని గురించి అనేకమైన వచనాలు ఇక్కడ మనం చూస్తే నెహెమ్యా గ్రంథంలో కొన్ని వచనాలు నేను మీకు ఇస్తాను. ఎందుకంటే ఇలాంటి వారి మాటలు విని ఎవరు కూడా మోసపోకూడదు. కాబట్టి దేవుని స్వభావం ఎటువంటిది, దేవుని గుణం ఏంటి, ఆ సందర్భంలో ఎందుకు దేవుని కోపం వచ్చింది, ఎందుకు మోషే ఆ విధంగా విజ్ఞాపన చేయాల్సి వచ్చింది, దాని గురించి మనం అర్థం చేసుకుందాం. అయితే ఇక్కడ ఒక సారాంశం చెప్పేది ఏంటంటే, యెహోవా దేవునికి షార్ట్ టెంపరు, యెహోవా దేవునికి కోపం ఉంది అని ఒక కంక్లూజన్ కి రావటం జరిగింది. నెహెమ్యా 9వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసినట్లయితే, వారు విధేయులగుటకు మనస్సు లేని వారే తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే క్షమించుటకు సిద్ధమైన దేవుడవును అంట, వాత్సల్యతలు గలవాడవును, దీర్ఘ శాంతమును బహు కృపయు
గలవాడవునై ఉండి వారిని విసర్జింపలేదు. అంటే ఇక్కడ స్లో టు యాంగర్, అంటే ఇక్కడ ఏమంటారు, క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు. తర్వాత ఇంకేమంటున్నాడంటే దీర్ఘ శాంతమును. దేవునికి ఏముందంట, లాంగ్ సఫరింగ్ అంటే దేవుడు దీర్ఘ శాంతుడు, శాంతమూర్తి. దేవుని వాక్యములో ఏదో ఒక సందర్భాన్ని తీసుకొని దాన్ని ఏం చేశారంటే ఆ సంఘటన తీసుకొని దేవునికి షార్ట్ టెంపరు, దేవునికి పట్టజాలనంత, యెహోవా దేవునికి పట్టజాలంత కోపం ఉంది అనేసి ఒక చిత్రీకరణ అనేది చేయటం జరిగింది. కానీ ఇక్కడ వచనాలు ద సేమ్ టైం ఏ బైబిల్లో నుంచి అయితే ఈ మాటలు చెప్తున్నాడో అదే పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన చోట్ల దేవుడు దీర్ఘ శాంతుడు అని చెప్పడం జరిగింది. అయితే ఆ సందర్భంలో ఎందుకు కోపం వచ్చింది అనేది అది నెక్స్ట్ విషయం. అయితే ఇప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకుంటే దేవునికి కోపం లేదని కాదు, దేవునికి కోపం వస్తుంది. కాకపోతే దేవుని స్వభావమే, అంటే దేవునికి షార్ట్ టెంపర్ ఉంది, పట్టజాలనంత కోపం దేవునికి వస్తుంది. అంటే దాన్ని ఏం చేస్తున్నారంటే ఇంకా అధికంగా దేవుని యొక్క స్వభావాన్ని వక్రీకరించే విధంగా. కానీ ఇక్కడ వాక్యం మనకి ఏమని చెప్తుంది, వారు విధేయులగుటకు మనసు లేని వారే తమ మధ్య నువ్వు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసి, అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును. తర్వాత ఇంకేమంటున్నాడంటే ఇక్కడ వాత్సల్యతలు గలవాడవును, దీర్ఘ శాంతమును, బహు కృపయు గలవాడవునై ఉండి వారిని విసర్జింపలేదు. అంటే ఇక్కడ దేవుని యొక్క స్వభావాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. అంటే దేవుడు మానవుని క్షమించటానికి సిద్ధమైన దేవుడు. తర్వాత దయా వాత్సల్యతలు గలవాడు. తర్వాత తర్వాత దీర్ఘ శాంతమును బహు కృపయు గలవాడునై ఉన్నాడు అని. అలాగే మానవుని అంటే ఇజ్రాయేలీయులను విసర్జింపలేదని అక్కడ మనం చూస్తున్నాం. అంటే దేవుని స్వభావం ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుడు దీర్ఘ శాంతమంతుడు, శాంతమూర్తి, క్షమించుటకు సిద్ధమైన దేవుడు. ఇక్కడ ఈ వాక్యం చెప్తుంది. అందుకే అక్కడ వాళ్ళు ఒక సంఘటన తీసుకొని దాంతో దేవునికి ఏం లేదు, ఓపిక, సహనం లేదు, దేవునికి షార్ట్ టెంపరు, యెహోవా దేవుడు కోపిష్టి అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నారు. చూడండి, అంటే మనుషులను డైవర్ట్ చేయడానికి, అంటే మోసం చేయడానికి వీళ్ళు తెంచుకున్నటువంటి లేదా మాటలు చూడండి. కీర్తన 103:8 మనం చూస్తే, యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘ శాంతుడు, కృప సమృద్ధి గలవాడు. ఇక్కడే ఉంటుంది దీర్ఘ శాంతుడు అంట. తర్వాత కింద కృప సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వాద్యమాడువాడు కాదు, ఆయన నిత్యము కోపించువాడు కాదు. తర్వాత మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే, ఇంకా వచనాలు మనం చూస్తే, యెహోవా దేవుని యొక్క గుణం, స్వభావం ఈ మూర్ఖులకు అర్థం కాక దేవుణ్ణి షార్ట్ టెంపరు, కోపిష్టి, పట్టజాలంత కోపం ఆయనకు వచ్చింది అనేసి దీన్ని, అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే యెహోవా దేవుని మీద నేరం మోపే విధంగా, ఆయన స్వభావాన్ని తప్పుబట్టే విధంగా మాట్లాడుతున్నారు. ఆయన వాక్యం ఏమని చెప్తుంది, ఆయన ఎల్లప్పుడూ నిత్యము కోపించేవాడు కాదు, దీర్ఘ శాంతుడు, దయా దాక్షిణ్య పూర్ణుడు, కృప సమృద్ధి గలవాడు అని చాలా స్పష్టంగా వాక్యం మనకు తెలియజేస్తుంది. 145:8 మనం చూస్తే, యెహోవా దయా దాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘ శాంతుడు, కృపాతిశయము గలవాడు. అంటే ఇక్కడ దయా దాక్షిణ్యం గలవాడు, దీర్ఘ శాంతుడు. అంటే ఇక్కడ ఇంగ్లీష్ లో మనం చూస్తే స్లో టు యాంగర్, అంటే అంటే వెంటనే కోపగించుకునేవాడు కాదు, దీర్ఘ శాంతం గలవాడు, లాంగ్ సఫరింగ్. అంటే అంటే దేవునికి అత్యధికమైన ఓపిక, సహనం. మనుషులతో సమానం దేవుడు కాదు.
మనుషులు చీటికి మాటికి కోపగించుకున్నట్టుగా, షార్ట్ టెంపర్ చూపించినట్టుగా, చిరాకు పడినట్టుగా దేవుడు చేయడు అలాగా. కాబట్టి దేవుణ్ణి అర్థం చేసుకోవడంలో వీళ్ళు విఫలమైపోయి దేవుడు అంటే ఏంటో వీళ్ళకి అర్థం కాక ఈ విధంగా మూర్ఖంగా మాట్లాడుతున్నారు. అందుకే ఇక్కడ ఏమంటా, దేవుని స్వభావాన్ని మనం ఇక్కడ చూసినట్లయితే చాలా స్పష్టంగా దేవుడు దీర్ఘ శాంతుడు, శాంతమూర్తి ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనం మంచిగా ఈ వచనాలు మీకు ఎందుకు ఇస్తున్నానంటే, ఇలాంటి తప్పుడు మాటలు విని మీరు మోసపోకున్నట్టు దేవుని స్వభావం అంటే ఏంటో, దేవుని స్వభావం ఎలా ఉంటుందో ఏమిటో మీకు మంచిగా అర్థము కావాలి. అందుకే యోవేలు 2:13 చదివితే, యోవేలు 2:13, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గల వాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చెయ్యనుద్దేశించిన కీడును చెయ్యక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను గాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే, ఇక్కడ కూడా శాంతమూర్తి, దీర్ఘ శాంతుడు దేవుడు మనుషుల వలె. ఎందుకంటే మనం చూసినట్లయితే ఇతర దేవుళ్ళు దేవతల్లో కానీ, గురువులు, బాబాలు, మిగతా చోట్ల ఆ కోపాలు కనిపిస్తాయి. అదే విధంగా వీళ్ళు అదే కోణంలో దేవుని యెహోవా దేవుని చూస్తున్న కారణం బట్టి వాళ్ళకేమనిపిస్తుంది అంటే, యెహోవాలో పట్టరానంత కోపం ఉంది, ఆయన షార్ట్ టెంపర్ గలవాడు, కోపిష్టి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ వచనాలు ఏం చెప్తున్నాయి? పదే ఈ వాక్యాలు మనకి ఏం చెప్తున్నాయంటే, యెహోవా శాంతమూర్తి, యెహోవా దీర్ఘ శాంతుడు, నిత్యము కోపగించుకునేవాడు కాదు, త్వరగా కోపగించుకునేవాడు కాదు. చాలా స్పష్టంగా ఈ విషయాలు మనకు తెలియజేస్తున్నాయి. నాహుము 1:3, యెహోవా దీర్ఘ శాంతుడు, మహాబలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచాడు. యెహోవా తుఫానులోను సుడిగాలిలోను వచ్చువాడు, మేఘములు ఆయనకు పాదధూళిగా ఉన్నాడు. అంటే యెహోవా దీర్ఘ శాంతుడు, అంటే యెహోవా దీర్ఘ శాంతుడు అనే స్పష్టంగా వాక్యం మనకు అక్కడ తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంకా ఇలాంటి బైబిల్ మొత్తములో చాలా వచనాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి దయచేసి ప్రియులారు ఈరోజు గుర్తించుకోవాల్సింది ఏంటంటే, దేవుని యొక్క స్వభావాన్ని తప్పుబడుతున్నారు. ఇదే వాక్యంలో చాలా స్పష్టంగా యెహోవా దీర్ఘ శాంతుడు, శాంతమూర్తి అని రాయబడి ఉన్నప్పటికీ దాన్ని వక్రీకరించే విధంగా 86వ కీర్తన 15వ వచనం, యెహోవా ప్రభువా నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘ శాంతుడవు, కృపా సత్యములతో నిండిన వాడవు. ఏమంట? దీర్ఘ శాంతుడు అంటే దీర్ఘ శాంతుడు, ఎంత ఓపిక, ఎంత సహనం. అందుకే ఇక్కడ దీర్ఘ శాంతుడు అనే దాన్ని ఇంగ్లీష్ లో లాంగ్ సఫరింగ్ అనొచ్చు. తర్వాత స్లో టు యాంగర్, దీర్ఘ శాంతుడు అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. అందుకే ఇక్కడ ప్రభువా నీవు, అందుకే పైన 14, దేవా గర్విష్ఠులు నా మీదికి లేచి ఉన్నారు, బలత్కారులు గుంపుగూడి నా ప్రాణం తీయజుచ్చున్నారు, వారు నిన్ను లక్ష్య పెట్టని వారై ఉన్నారు. ప్రభువా నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘ శాంతుడవు, కృప సత్యములతో నిండిన వాడవు. అందుకే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అంటే బలత్కారులు లేదా ఎవరైతే యెహోవా దేవుని లక్ష్య పెట్టారో వారి పట్ల కూడా, గర్విష్ఠులు కానీ బలత్కారులు కానీ యెహోవాను లెక్క చేయని వారి పట్ల కూడా ఆయన దీర్ఘ శాంతం వహిస్తున్నట్టుగా మనం అక్కడ చూస్తున్నాం. కాబట్టి దయచేసి ఈ విషయాలను మంచిగా అర్థం చేసుకోవాలి. అందుకే ఇక్కడ ఈ యొక్క వ్యక్తి చెప్పేటువంటి మాటలు దేవుని స్వభావాన్ని కించపరిచే విధంగా, దేవుని స్వభావాన్ని తప్పుబట్టే విధంగా. దేవుడు కనికర సంపన్నుడు, దయా దాక్షిణ్యాలు కలిగిన వాడు, జాలి దయ కలిగిన వాడు, దీర్ఘ శాంతుడు, శాంతమూర్తి. అయితే అక్కడ ఏ సందర్భం అయితే ఆయన ప్రస్తావించింది, ఆ సందర్భంలో దేవునికి ఎందుకు కోపం వచ్చింది
దాని వెనుకున్న రీజన్ అనేది మనం చూడాలి, దాని వెనుకున్న కారణం ఏంటో చూడాలి. అంతేగాని కోపం వచ్చేసింది, కోపం వచ్చిన కారణం బట్టి యెహోవా ఏమంట మోషే చెప్తే యెహోవా వినాల్సి వచ్చింది, ఇలాంటి తప్పుడు తప్పుడు మాటలు అనేవి అక్కడ మనం చూస్తాం. అందుకే దయచేసి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. అందుకే ఇక మీదట యెహోవా దీర్ఘశాంతుడు, శాంతమూర్తి, క్షమించుటకు సిద్ధముగా ఉన్నటువంటి దేవుడు. అందుకే ఇశ్రాయేలు ప్రజలు ఆ సందర్భంలో వాళ్ళ ఆ విధంగా చేయటం వలన దేవునికి కోపం రావటం, దాని వెనుకున్న ఉద్దేశం, ఈ విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకున్నాం. ప్రభు ఈ మాటల చేత మిమ్మల్ని దీవించుగా.